నమస్కారం. టెక్నాలజీ, వ్యవసాయం ఈ రెండింటికి అసలు సంబంధం ఏంటి అనిపిస్తుంది కదా. కానీ ఐటీలో ఉండే నైపుణ్యాలు మన పొలాల్లో ఒక పెద్ద మార్పు తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ కూలీల కొరతలాంటి సమస్యలకు ఇది ఎలాంటి పరిష్కారం చూపగలదో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, ఒక సింపుల్ ప్రశ్నతో మొదలు పెడదాం. కోడ్ రాయటానికి ఉపయోగించే స్కిల్స్తో ఒక పొలాన్ని నడపడం సాధ్యమేనా? దానికి జవాబు మిమ్మల్ని కాస్త ఆశ్చర్యపరచొచ్చు. ఏంటో చూద్దాం పదండి. ఇండియాలో ఇప్పుడొక కొత్త ట్రెండ్ నడుస్తోందండి. అదే వీకెండ్ ఫార్మింగ్. అంటే వాళ్ల టెక్ కెరీర్ను వదలకుండానే తమ వ్యవసాయ మూలాలతో మళ్లీ కనెక్ట్ అవ్వాలనుకునేవాళ్లు. వాళ్లే ఈ కొత్త తరం వీకెండ్ వారియర్స్. అసలు వీళ్ళెందుకిలా చేస్తున్నారు? కారణాలు చాలా సింపుల్. కొందరికి వాళ్ల తాతల నాటి భూమిని వదిలేయడం ఇష్టంలేక దాన్ని ఆధునిక పద్ధతులతో బాగు చేసుకోవాలనుకుంటున్నారు. ఇంకొందరేమో తమ టెక్నాలజీ నాలెడ్జ్తో వ్యవసాయాన్ని ఒక మంచి సైడ్ ఇన్కమ్గా మార్చుకోవాలని చూస్తున్నారు. మరి ఈ కొత్తతరం రైతుల దగ్గరున్న సూపర్ పవర్ ఏంటి? అదే డ్రోన్. కేవలం పెళ్లిళ్లలో ఫోటోలు తీయడానికే కాదు, వ్యవసాయంలో ఒక విప్లవం తీసుకురావడానికి ఇవి ఎంత పవర్ఫుల్ టూల్ కిట్గా మారాయో ఇప్పుడు చూద్దాం. సరే, వ్యవసాయంలో ఈ డ్రోన్లు చేసే మేజర్ పనులు రెండు. ఒకటి, చాలా ఖచ్చితత్వంతో మందులు చల్లడం. దీన్నే ప్రెసిషన్ స్ప్రేయింగ్ అంటాం. రెండు, ఆకాశం నుంచే పంట ఆరోగ్యం ఎలా ఉందో గమనించడం. ఈ రెండింటినీ కొంచెం వివరంగా చూద్దాం. మొదటిది ప్రెసిషన్ స్ప్రేయింగ్. అంటే మనుషులు రోజంతా కష్టపడి చేసే పనిని టెక్నాలజీతో సులభం చేయడం అన్నమాట. వ్యవసాయంలో ఆటోమేషన్ తీసుకురావడానికి ఇది చాలా ముఖ్యమైన మొదటి అడుగు. ఇప్పుడు ఈ తేడాను ఒకసారి చూడండి. ఒక మనిషి 1 ఎకరం పొలంలో మందు చల్లడానికి రోజంతా పడుతుంది. కాని అదే పనిని ఒక డ్రోన్ కేవలం 7 నుంచి 10 నిమిషాల్లోనే పూర్తిచేస్తుంది. అంటే ఆలోచించండి, సమయం ఎంత ఆదా అవుతుందో. ఈ నెంబర్ చూడండి, 98% పైగా. అంటే డ్రోన్లు వాడటం వల్ల కూలీలపై పెట్టే సమయంలో 98% ఆదా అవుతోందన్నమాట. ఇది ఉత్పాదకతను ఎంతగా పెంచుతుందో కదా. స్ప్రేయింగ్ అనేది ఒక ఎత్తైతే, డ్రోన్ల అసలైన మ్యాజిక్ ఇంకోచోట ఉంది. మన కంటికి కనపడని సమస్యలను కూడా అవి ఆకాశం నుంచే పసిగట్టగలవు. ఇది నిజంగా వ్యవసాయంలో ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఈ మ్యాజిక్ వెనుకున్న టెక్నాలజీ పేరే మల్టీ స్పెక్ట్రల్ సెన్సార్లు. సింపుల్గా చెప్పాలంటే ఇవి డ్రోన్లకు అమర్చిన స్పెషల్ కెమెరాలన్నమాట. మన కంటికి కనపడని రంగులను కూడా ఇవి చూడగలవు. దీనివల్ల మొక్కలేవైనా సమస్యతో బాధపడుతున్నాయో ఆ సమస్య పెద్దది కాకముందే ఇవి చెప్పేస్తాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది మన పొలానికి ఒక ఎక్స్రే విజన్ ఇచ్చినట్టు. అచ్చం మన శరీరం లోపల ఏముందో ఎక్స్రే ఎలా చూపిస్తుందో అలాగే పంట లోపలున్న సమస్యలను ఇది బయటపెడుతుంది. సరే, ఈ సూపర్విజన్తో ఏం చేయొచ్చు? పొలంలో ఏ మూలన నీళ్లు తక్కువయ్యాయో ఈజీగా తెలిసిపోతుంది. అంతేకాదు, పురుగు ఎక్కడ మొదలవుతోందో సమస్య పెద్దది కాకముందే పసిగట్టేయొచ్చు. దీనివల్ల నష్టం జరగకముందే మనం జాగ్రత్త పడొచ్చు. ఇదంతా వింటుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపించొచ్చు. కానీ ఇది ఇప్పుడు మన కళ్ల ముందున్న నిజం. ఈ టెక్నాలజీ వాడకానికి కావలసిన డ్రోన్లు, సాఫ్ట్వేర్, ఎక్స్పర్ట్స్ అన్నీ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. చివరగా ఒక్కసారి ఆలోచించండి. ప్రతి రైతు పక్కన టెక్నాలజీ రూపంలో ఒక కోపైలట్ ఉంటే ఎలా ఉంటుంది? కోడింగ్, పంట పొలాలు ఈ రెండూ కలిస్తే రాబోయే ఆ విప్లవం ఇంకెంత పెద్దదిగా ఉండబోతోంది.